ఇవాళ మెయిన్ పేపర్ కి సంబంధించి చూసారా, ఇళ్ళు కాలేదు కానీ బిల్లు అయిపోయింది. జగనన్న ఇళ్లలో ఖజానాకు 100 కోట్ల చిల్లు. తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టినమైంది. అంటే పునాదులు వేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనేది ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తూ ఉంటది. అంటే ఫస్ట్ పునాదులు వేసినప్పుడు కొంత, పునాదుల తర్వాత అంటే స్లాబ్ వరకు వచ్చిన తర్వాత కొంత, మొత్తం పూర్తయిన తర్వాత కొంత, అలా 100% ఒకేసారి ఇవ్వదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేయగానే వాళ్ళకి బిల్లులు మొత్తం చెల్లించేశారట. కాంట్రాక్టర్లు ఇప్పటికే చాలా మంది కాంట్రాక్టర్లు 2014 నుంచి 19 వరకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ కంప్లీట్ గా పక్కన పడేసింది. ఎందుకంటే అది టీడీపీ చేసిందని. అందులో భాగంగా ముఖ్యంగా జగనన్న ఇళ్ల పేరుతో కట్టినటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం వెంటనే అసలు ఇల్లు కట్టకుండానే వాళ్ళ ఇల్లు కట్టేసినట్టుగా వాళ్ళకి బిల్లులన్నీ చెల్లించేశారట. మరి దీన్ని ఏ రకంగా చూడాలి, అసలు అధికారులు మాత్రం ఏ రకంగా దీన్ని రిలీజ్ చేశారనేది కూడా ఇప్పటికీ అర్థం కాదు. కంప్లీట్ గా దీనికి సంబంధించి దాదాపు అంటే ఈ వీటిలో నిర్మాణం పూర్తయిన ఇల్లు 2251 ఇల్లు మాత్రమే. కానీ ఏకంగా 354 కోట్ల రూపాయలు చెల్లించారంట. అంటే 200 ఇళ్ళకి, అంటే ఒక్కొక్క ఇంటికి దగ్గర కోటి రూపాయలు దగ్గరలో పడినట్టు. అంటే వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే 100 కోట్ల రూపాయలు ఎక్కువగా వాళ్ళకి చెల్లించినట్టుగా తెలుస్తుంది. అంటే అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, అంటే వాళ్ళకి నచ్చినటువంటి కాంట్రాక్టర్లు కనుక అక్కడ ఉంటే వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చుకుని వాళ్ళకి మళ్ళీ హ్యాపీగా నిధులు అయితే రిలీజ్ చేసేటం. అది కూడా కరెక్ట్ గా ఎలక్షన్స్ కి దగ్గరలో కంప్లీట్ గా ఇది అయిపోతుంది, ఇక మనం వచ్చినా రాపోయినా సరే ముందు ఆ కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళకి రిలీజ్ చేసేస్తే ఆ డబ్బులు మళ్ళీ ఆయన తీసుకోవడానికి, ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఆయన ముందే ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి.